Jungle. Audio Jungle. సాంగ్ తోటి మరి గార్లాండ్ వేస్తున్నారు. చప్పట్లు కొట్టండి. చప్పట్లు వెరీ గుడ్, మంచి వెరీ గుడ్. నిజంగా మన అవనిగడ్డ నియోజకవర్గంలో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న ఏకైక సంస్థ అని చెప్పొచ్చు. ఈ సంస్థని నిర్వహిస్తున్న సురేష్ దంపతులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రత్యేకించి అనాథలకి, పేదవారికి ఒక కల్పతరువులాగా ఉన్న సంస్థ ఈ సంస్థ అని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలా పేద స్థితిలో ఉండి వాళ్ళ తండ్రులను కోల్పోయిన పిల్లలు తీసుకొచ్చి వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దో ఇప్పుడు ఇద్దరు పాపలు ఇక్కడ వాళ్ళ సందేశాల ద్వారా మనం తెలుసుకోవటం జరిగింది. ప్రార్థన చేసే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న అని చెప్పి అంటారు. నిజంగా ఇవాళ విద్యా విషయంగా కానివ్వండి, అలాగే వైద్య విషయంగా కానివ్వండి, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలుస్తున్న సంస్థ ఐఎం అంటుందో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ప్రత్యేకించి ఈ నిరుపేద పిల్లలను తీసుకొచ్చి వాళ్ళని తన కన్న పిల్లల కంటే కూడా మిన్నగా పెంచటం, చివరికి ఒక పెళ్ళిళ్ళు కూడా చేయించడం చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే నేను చాలాసార్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది. తన అబ్బాయిని అమ్మాయిని ఏ విధంగా చూస్తాడో ఆ విధంగానే మిమ్మల్ని కూడా చూస్తాడు. దీని తారతమ్యం లేకుండా చూడటం అన్నది సురేష్ గారి దంపతుల యొక్క గొప్పతనం అని చెప్పి మాత్రం నేను భావిస్తూ, ఈ రోజున ఈ స్కాలర్షిప్లు పంపిణీ, ల్యాప్టాప్లు పంపిణీ చేయటం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏ వర్గం వారైనా కూడా ఐవీఎం సహాయం పొందిన వారంటూ ఉండరని చెప్పి నేను భావిస్తాను. కరోనా సేవలో విశిష్టమైన అలాగే గిరిజనులు వాళ్ళ గురించి ఎవరు పెద్ద పట్టించుకోరు. అవసరమైంది మీ అందరికీ కూడా. ఇప్పుడు ప్రారంభించాల్సిన ప్రోగ్రాం లేట్ అయింది. ఐవీఎం ఈ ప్రోగ్రాం గతంలో నాకు 10 years నుంచి ఇక్కడ పరిచయం ఉంది. ఇక్కడికి అనేక కార్యక్రమాలు గతంలో కూడా రావడం జరిగింది. సురేష్ గారు అనేక గొప్ప కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉండేవారు. వారు చేసే కార్యక్రమాల్లో చాలా వాటిలో కూడా గతంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు కూడా వారు ఇందట వివరించడం జరిగింది. వారు చేసే సేవా కార్యక్రమాలు ఎంత గొప్ప కార్యక్రమాలు, ఇక్కడ ఎంతో మందికి ఒక జీవితాన్ని ఇచ్చి ఈరోజు ఇప్పుడు వారికి సాక్ష్యం కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా వారికి ఆదుకున్నారు వారి తండ్రి చనిపోయినప్పుడు కానీ ఏదైనా కానీ. అదేవిధంగా కేవలం ఇక్కడ పిల్లల్నే కాదు, వారు చదువుకి నిమిత్తం స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ, ల్యాప్టాప్లు డిస్ట్రిబ్యూషన్ ఈరోజు చేయటం జరుగుతుంది. అదేవిధంగా వారికి చదువు నిమిత్తం కానీ ఏదైనా ఏది తగ్గకుండా అన్నీ వారికి అందే విధంగా చేసేదా. ఈ రోజున చలపల్లి మండలం పురిటిగడ్డ గ్రామంలో మా సేవా సంస్థ ఇండి విలేజ్ మినిస్ట్రీస్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు, ముఖ్యంగా మరి యూనివర్సిటీ, మరి ఇంజనీరింగు, ఫార్మసీ, ఇతర డిగ్రీలు అభ్యసిస్తున్న వారికి మెరిట్ స్కాలర్షిప్స్గా ఈరోజు అందజేయడం జరుగుతుంది. దాదాపుగా ఈ విద్యా సంవత్సరంలో 233 మంది విద్యార్థులకు మా ట్రస్ట్ ద్వారా విద్యా సహాయాన్ని అందిస్తున్నాం. మరి ముఖ్యంగా 60 మంది మరి ఇంజనీరింగు, ఫార్మసీ, యూనివర్సిటీ డిగ్రీల్లో అభ్యసిస్తున్న వారికి కూడా స్కాలర్షిప్ అందిస్తున్నాం. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ చదువుతున్న మా విద్యార్థులకు ఈ రోజున ల్యాప్టాప్లు కూడా అందించడం జరుగుతుంది. ఈ విధంగా మరి ఈ రీజియన్లో, ఈ ప్రాంతాల్లో మరి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వారికి వారు చేదోడు వాదోడుగా మేము విద్యా సహాయాన్ని గత 23 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మరి మా యొక్క
పెనుముడి ఇట్లా. వలసపల్లి సృజన, జవాజీ లిఖిత, కల్లేపల్లి హేమంత్, ఓకే, అందరూ ఒకసారి మంత్రి గారిని కూడా ఆదరించారు. అమ్మాయి కూడా చక్కని సహకారం, అలాగే అమ్మాయి సోఫియా, మరి అబ్బాయి కూడా కెనడాలో పైలట్ ఆఫీసర్గా ఉన్నాడు. వీళ్ళందరి యొక్క అద్భుతమైన కోఆపరేషన్తో మరి ఐవీఎం సురేష్ గారు ఇంతటి కార్యాలు చేస్తున్నారు.